13 మేన నేను ఒక ఎస్జెడ్సీ మెంబర్ను పిలిచి మాట్లాడి అతని చేతికి అప్పగించి పంపించిన తర్వాత కరేగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయం లేదా కొనసాగుతున్న సమయంలోనే మన సీసీ కామ్రేడ్స్కి అందింది. ఆ లెటర్ 13 మే వరకు అందింది, చదువుకున్నారు. దాని తర్వాతనే కామ్రేడ్ బిఆర్ దాదా అమరుడు కావడం జరిగింది. అయితే ఆ లెటర్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఏ సీసీ మెంబర్కు అక్కడ చూసుకున్నటువంటి 2 సీసీ మెంబర్స్ తప్ప ఇంకొక సీసీ మెంబర్కి ఇవ్వలేదు. పీబీ మెంబర్ సోను వచ్చిన తర్వాత కూడా తనకు కూడా ఇవ్వలేదు. ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలను మనం ముఖ్యంగా అది చివరి లెటరు, చాలా కీలకమైనటువంటి లెటరు, మన ప్రధాన కార్యదర్శి రాసినటువంటి లెటరు, అది సీసీ కామ్రేడ్స్ అందరికీ ఇవ్వాల్సిన లెటరు. తను ఏమనుకుంటున్నాడు చివరికి చనిపోయే ముందు, అమరుడయ్యే ముందు తను ఏమనుకుంటున్నాడు, ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అది అందరు సీసీ కామ్రేడ్స్ దృష్టికి రావాల్సి ఉండే. కానీ అది సీసీ కామ్రేడ్స్ దృష్టికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటిది అనేటువంటిది మీరే అర్థం చేసుకోండి. మిగిలిన సీసీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి. తను ఏం చెప్పి ఉంటాడు అక్కడ, ఎందుకు దాన్ని ఆ లెటర్ని అట్లా ఆపడం జరిగింది అనేటువంటిది కామ్రేడ్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దీన్ని మా లెటర్స్ని బట్టి దాంట్లో కేవలం సాయుధ చర్యలను మళ్ళీ కొనసాగించాలి అని చెప్పిన దాన్ని, సాయుధ పోరాట విరమణనే తను మళ్ళీ తన పొరపాటుగా గుర్తించి తను చేసినటువంటి నిర్ణయం, తను అనుకున్నటువంటిది ఏదైతుందో పొరపాటుగా గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనే అర్థంలో ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. అట్లా కాదు, చివరికి దాదా అమరుడయ్యే నాటికి కూడా అతను ఇదే నిర్ణయం పైన ఉన్నాడు, బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మాతో మాట్లాడిండు. వాళ్ళ యూనిట్ దగ్గర కూడా మీటింగ్ చేసి, దాదా కూర్చొని ఉండగానే నేను మీటింగ్ చేసి మాట్లాడినా. ఆ యూనిట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే యూనిట్లో నేను ఆ రోజు కూర్చొనిబెట్టి బిఆర్ దాదా పక్కన కూర్చొని ఉండగానే నేను ఇదే విషయం మీద ఎట్లా మరి పరిష్కారం, మార్చి పెద్ద అభియాన్ తర్వాత అందరికీ సందేహం, మేము దాదాను కాపాడలేకపోతామని చెప్పనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ 7వ నెంబర్ కంపెనీ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి వివరణిస్తూ మన వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము, మన వైపు నుంచి ఇదొక ప్రయత్నం కూడా ప్రతిఘటించడం ఒకటైతే ఇదొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటిది వివరిస్తూ, ఇట్లా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పని అక్కడే వీళ్ళను దాదా ముందే అడిగినటువంటి కామ్రేడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో పాల్గొని గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళకి తెలియదు, గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పని అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాతోటే ఉన్నారు. వాళ్ళు ఆ ఎన్కౌంటర్ల నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది స్థితి. మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పనేటువంటి. ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని, ఎన్నో ఘటనల నుంచి త్రుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బ్రతికి బయటపడ్డటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఉట్టిగానే ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పి అనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు, తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. ఇది మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది. దీన్ని మీరు చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ లెటర్లను అడిగి చూడండి. నా లెటర్లు కూడా అడిగి చూడండి, దీన్ని చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది, కామ్రేడ్ సోను వచ్చినటువంటిది, తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి. ప్రత్యేక సమావేశం కాదు, అసలు జరగాల్సింది వేరే సమావేశం, కానీ అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. నేను అటెండ్ కాకపోవడంతో ఆ సమావేశానికి అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది, ఎంటర్ అయ్యిండు అనేటువంటిది నాకు తెలియదు. మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు. చాలా ముందే అతను వాళ్ళ పీబీ మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు. మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ, ఘటనలకు కానీ, ఈరోజు తీసుకునే నిర్ణయానికి కానీ అట్లాంటిది అతనికి ఏమీ సంబంధం లేనటువంటిది, అతనికి ఏమీ తెలియదు, దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు. ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు. కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు, వీళ్ళిద్దరు కలిసి చేసినారు అనేటువంటిది అట్లాంటిది ఏమీ లేదు. నేను చాలా తక్కువ సమయం కలిసినటువంటిది.